పార్లమెంటు ఎన్నికల అనంతరం బీజేపీలో ప్రక్షాళన జరగనుందనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ చర్చ రావటంతో పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పోరాడి పదవి దక్కలేదని సైలెంట్ అయిన వారితో పాటు ఇటీవల చేరిన నేతలు కూడా స్టేట్ బాడీలో ఏదో ఒక పదవి కావాలని కోరుకుంటున్నారు. అయితే దీనిపై హైకమాండ్ కొత్త కండిషన్ ను తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. పదవులు కావాలనుకునేవారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో శ్రమించాల్సిందేనని కండిషన్ పెట్టినట్లు తెలిసింది. వారి కష్టం ఏంటనేది బూత్ స్థాయి ఓట్లను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు టాక్. ఇప్పటి వరకు పోలైన ఓట్లకు అదనంగా 370 సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని సర్వేలు బీజేపీకి 6 నుంచి 8 స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన అధిష్టానం ఏది ఏమైనా డబుల్ డిజిట్ స్థానాలు గెలవాల్సిందేనని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించినట్లు సమాచారం. అందుకే పదవి కావాలంటే బూత్ స్థాయి ఓట్లే ప్రామాణికమనే కాన్సెప్ట్ హైకమాండ్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పదవి దక్కలేదనే అసంతృప్తులు పక్కన పెట్టి ఎవరి బూత్లో వారికి పూర్తి స్థాయిలో పనిచేసి సత్తా చాటాలని అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీలో పదవి కావాలంటే ఎంతటి వారికైనా పనితీరే కొలమానమని పాటిల్ కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. సొంత బూతులో సత్తా చాటిన వారికే పదవులు ఇస్తామని స్పష్టం చేశారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల యువ మోర్చా మీటింగ్ లో ఒక నేత తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని భారీ డైలాగులు చెప్పగా అభయ్ పాటిల్ అక్కడి పోలింగ్ బూత్ వివరాలను తెలుసుకుని మరి సదరు నేతకు క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకి ఆ బూత్ లో ఒక్క ఓటు కూడా లేకపోవడంతో సదరు నేతకు అభయ్ పాటిల్ వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఇంట్లో వాళ్ళ ఓటు వేయించలేకపోయినా కనీసం సొంత ఓటు కూడా పోల్ కాలేదని తెలియటంతో పార్టీ పదవి ఎందుకని నిలదీసినట్లు తెలిసింది. అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని పార్టీ భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే పార్టీ ప్రక్షాళనలో పదవి కావాలంటే బూత్ స్థాయి ఓట్లను ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేసినట్లు సమాచారం. మరి పదవి కావాలని ఆశిస్తున్న నేతలు ఎంత మేరకు కృషి చేస్తారనేది చూడాలి.